చాలా సేపు వెయిట్ చేయగా నా బత్తాయి జ్యూస్ అయితే వచ్చేసిందండి. హ్యాపీగా జ్యూస్ తాగుతూ ఉన్నాననమాట. మా బాబుది యాపిల్ జ్యూస్ ఇంకా రెడీ అవుతూ ఉంది. మా బాబు అయితే ఇంకా వెయిట్ చేయలేక నా జ్యూస్ అయితే వాడికి ఇచ్చేసాననమాట. ఇద్దరం షేర్ చేసుకొని తాగుతూ కూర్చున్నాము. చాలా వరకు ఒక 30 మినిట్స్ వరకు అక్కడే వెయిట్ చేస్తూనే ఉన్నామనమాట. మా హస్బెండ్ ఇంకా రాలేదండి. అక్కడి నుంచి వర్క్ చేసుకొని వస్తానని చెప్పాడు. ఇక్కడే కూర్చొని మా బాబు ఇంకా జ్యూస్ ఒకవైపు, స్నాక్స్ ఇలా ఏదో ఒకటి టైం పాస్ చేస్తూ తింటూనే ఉన్నాడనమాట. ఇంకా తర్వాత నేను కూడా ఒక బింగో తీసుకొని అలా తింటూ టైం పాస్ చేశాను. చాలా వరకు లేట్ అయిపోయిందండి. అక్కడే వెయిట్ చేసి ఆల్రెడీ 2-3 టైమ్స్ ఫోన్ కూడా చేశాను అనమాట. వస్తున్నాను, వెయిట్ చేయండి అని చెప్తే ఇంకా వెయిట్ చేస్తూనే ఉన్నాము. మా బాబు వచ్చేసి బింగోస్ తిన్నాడు, అలాగే యాపిల్ జ్యూస్ ఇలా కొన్ని స్నాక్స్ తిన్నాడు అనమాట. ఇంకా జ్యూస్ ఒక్కటి వెయిటింగ్లో ఉంది. ఇంకా వాడి జ్యూస్ అయితే తాగలేదు. ఇంకా ఈలోపు అక్కడ చైర్ తీసుకుని ఏదో ప్రయోగాలు చేస్తూ ఉన్నాడండి. చూస్తున్నారు కదా, నేను ఒక లెగ్ పైన చైర్ కింద పడకుండా బ్యాలెన్స్ చేస్తున్నాను, చూడు మమ్మీ అని చెప్తున్నాడు. అయితే